హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్ననే ఒక స్టోరీ చెప్పుకున్నాను కదా, ఇంగితంలో నాడు పేపర్ పెట్టుకుంటే ఈనాడు రామోజీరావు లాగా తయారవుతాడని. పదే పదే ఈనాడు రామోజీరావుని ఎందుకు కలవరించాల్సి వస్తుందంటే, గత 49 ఏళ్ళుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని, తెలుగు జాతిని తప్పుదోవ పట్టిస్తూ వన్ సైడ్ కథనాలు రాస్తూ తరాలకు తరాలనే తప్పుదోవ పట్టించిన అత్యంత దగుల్బాజీ పాత్రికేయుడు ఎవరైనా ఉన్నారంటే ఈ మొత్తం భూప్రపంచంలో రామోజీరావు అని చెప్పక తప్పదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, మళ్ళీ ఈరోజు అంటే ఇంక ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక రోజుకో కళాఖండం వస్తుంటారు అనమాట ఈనాడు పేపర్లో. ఇది అంటే చివరా కాదు, మొదలు కాదు, అలా బ్లడ్ బ్రీడ్ వేరు కదా, దాంట్లో భాగంగానే ఇవన్నీ వస్తుంటాయి అనమాట. ఇదంతా ఎందుకంటే ఎప్పుడో ముగిసిపోయిన కథను కొత్తగా తిప్పి చూపిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు ఒక 40 లక్షల మంది కొత్త ఓటర్లు తయారైనరు. వాళ్ళ మైండ్ సెట్ను మార్చుదామన్న ఉద్దేశమో లేకపోతే ఇంకొకటి కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ క్లిప్పింగ్ చూపించిన తర్వాత నెక్స్ట్ విషయాలు మాట్లాడుకుందాం. చూడండి, జే గ్యాంగ్ భూమంతర్, వాన్ పిక్ పేరిట భారీ మోసం, 127 కోట్లకే నిమ్మగడ్డ ప్రసాద్కు 12,731 కోట్ల ఎకరాల అప్పగింత. ప్రతిగా జగన్ కంపెనీలో 854 కోట్ల ముడుపుల మళ్లింపు. 2012లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిబిఐ 10 ఏళ్లుగా 381 వాయిదాలతో కేసు విచారణ పొడిగింపు ప్రయత్నాలు. 12,731 ఎకరాలు, ధర 167.38 కోట్లు. నమ్మబుద్ధి కావట్లేదు కదా, కానీ నమ్మి తీరాల్సిందే. అసాధ్యం అనిపిస్తోంది కదా. సామాన్యులకు కలలో కూడా సాధ్యం కాదేమోనే కానీ ఘనత వహించిన జే గ్యాంగ్కు మాత్రం ఇది చిటికెలో పని. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అత్యంత కీలకమైన 12,000 ఎకరాలను చిటికేసి చుట్టేశారు. కేవలం 167 కోట్లతో 1,426 కోట్ల విలువైన భూములను పట్టేశారు. సగటున ఎకరా 73,000 కొని వెంటనే 12.5 లక్షలకు అమ్మడం మొదలుపెట్టారు. సామాన్య రైతుల్ని విజయవంతంగా బురిడి కొట్టించిన జగన్ భూగారడి పేరు వాన్ పిక్ అని చెప్పి ఈడే రాసిండు. 2012లో ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని, 2022లో దీనికి సంబంధించి అందరికీ, అంటే ఈ కేసులో ఎవరైతే నిందితులు ఇక పేర్కొనబడ్డారో సిబిఐ, సిఐడి, అంటే అన్ని విచారణల్లో సుప్రీంకోర్టే క్లీన్ చిట్ ఇచ్చిన సందర్భాల్ని గతంలో మనం చూసినాం. ఒకసారి చూడండి ఎంత డీటెయిల్గా రాసినట్టే. సిబిఐ నిందితులుగా తేల్చింది వీరినే. A1గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A2 వి విజయసాయి రెడ్డి, A3 నిమ్మగడ్డ ప్రసాద్, A4 మోపిదేవి వెంకటరమణ, A5 ధర్మాన ప్రసాదరావు, A6 కేవి బ్రహ్మానందరెడ్డి, A7 డాక్టర్ మన్మోహన్ సింగ్, A8 ఎం శామ్యూల్, A9 నిమ్మగడ్డ ప్రకాష్, A10 వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, A11 జగతి పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్, A12 రఘురామ్ సిమెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్, A13 కార్మెల్ ఏషియా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, A14 సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. నేరం రుజువైతే జీవిత ఖైదంట. ఐపీసీ సెక్షన్స్ 120B రెడ్ విత్ 420, 409, 419, 420, 468, 471, 477A పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 9, 11, 12, 13/2 రెడ్ విత్ 13(1)CD ఇలా కింద కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే నిందితులకు గరిష్టంగా యావజ్జీవ శిక్ష పడే అవకాశాలున్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్లకు పైగా శిక్ష పడితే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడడంతో పాటు శిక్ష పూర్తయిన 6 ఏళ్ల దాకా తిరిగి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. ఇదంతా చదివితే ఏమనిపిస్తుంది అంటే, ఇక జగన్ అనే వ్యక్తి మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఒక పెద్ద కల్ప్రిటు. ఒకవేళ శిక్ష కనుక ఖరారైతే ఇక ఈ టైప్ ఆఫ్ కేసులన్నీ నమోదైపోయి ఎమ్మడే ఇంకా జైలుకి వెళ్ళిపోతాడు అన్న కోణంలో రాసింది కదా. ఇదే కేసులో చూడండి, వాన్ పిక్ కేసులో జగన్ నిమ్మగడ్డకు క్లీన్ చిట్. వాడరేవు మరియు నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ కేసు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ దాదాపుగా బయటపడ్డారు అని చెప్పి కథనం అనమాట. వాడరేవు మరియు నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ కేసు నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ దాదాపుగా బయటపడ్డారు. క్విడ్ ప్రోకో పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు కింద సమీకరించిన భూముల్లో జరిగిందని అప్పట్లో కేసు ఫైల్ అయింది. దానిపై విచారణ చేసి వాన్ పిక్ భూములను ఈడీ ఆధీనంలోకి తీసుకుంది. ఆ భూములను విడుదల చేయాలని ఈడీకి తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఫలితంగా స్వర్గీయ వైఎస్ హయాంలో పురుడు పోసుకున్న వాన్ పిక్ ప్రాజెక్టు ప్రస్తుత సీఎం జగన్ ఆధ్వర్యంలో తిరిగి లాంచ్ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది అని చెప్పి కథనం అనమాట. క్లియర్గా ఉంది కదా. వాన్ పిక్ కేసులో అంటే అప్పట్లో ఎవరైతే నిందితులుగా చూపబడ్డారో వాళ్ళంతా
క్లీన్ చీట్ వచ్చి బయటపడ్డారు అని. అయితే ఈ కేసులో నిజానికి అంటే ఎప్పుడో 11 ఏళ్ల క్రితం 2012లో జరిగిన నాటి స్టోరీని మళ్ళీ రిపీట్ చేసి, అంటే పాత స్టోరీనే వచ్చేసి ఒక మంచి గ్రాఫిక్ డిజైన్ చేసి ప్రచురించడంలో ఇవి ఈయన ఉద్దేశం ఏంటి? పాత్రికేయం అంటే విలువలతో విశ్వసనీయతతో కూడిన ఒక గొప్ప మహత్ కార్యం. పాత్రికేయానికి ప్రాణం పోయాలి, కానీ దీన్ని వీడు పణంగా పెట్టుకొని రాజగురు ముద్ర వేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించేలాగా చేస్తుంటే ఇక ఇట్లా తిట్లు తిట్టక ఇంకేం చేయమంటారు? నిజానికి అంటే 11 ఏళ్ల క్రితం ముగిసిన ఈ కేసును 2012లో క్లీన్ చీట్ వచ్చిన ఈ కేసును మళ్ళీ ముందేసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పటిదాకంటే 4.5 ఏళ్ళ అంటే 4 ఏళ్ళ 9 నెలల పైగా జగన్ పాలనలో పెద్దగా అవినీతి అవకతవకలు ఎక్కడ బయటపెట్టడానికి ఆస్కారం లేదు. ఏదో ఒకటి కోడిగుడ్డు మీద ఈకలు బీకాలి కదా, పాత కథలు అనేది ఈజీ చెప్తున్నాను. అసలు జగన్కు సంబంధించిన అక్రమాస్తుల కేసులన్నీ వీగిపోయినాయి. ఆ కేసుల మీద బాగా డెప్త్గా ఎంక్వైరీ చేసిన జేడి లక్ష్మీనారాయణనే ఒకానొక సందర్భంలో చెప్పిండు, మొత్తం జగన్ అక్రమాస్తుల కేసు ఏం లేదు, 1,00,00,000 కోట్లు అని చేసింది కేవలం ప్రచారమే, మొత్తం ఆయన కుంభకోణాలు ఏవైతే మోపబడ్డాయో ఆ కేసులన్నింటిలో కలిపి మొత్తంగా 1,500 కోట్లకు మించి ఈడీ అటాచ్ చేయలేదు అని ఆయననే బహిరంగంగా చెప్పిండు. ఆనాడు ఏమైంది, 2011-12 ఆ టైంలో జగన్ జైలుకి వెళ్ళిన సందర్భంలో అంటే కోర్టులలో జరిగే వాదనలు కూడా ఈ 2 పేపర్లు వచ్చేసేటివి. ఏవి? ఈనాడు, ఆంధ్రజ్యోతి. కోర్టులు ఏం తీర్పు ఇస్తాయో కూడా ముందే వచ్చి వీళ్ళ పేపర్లో అంటే వీళ్ళ చెవులలో చెప్పేదో మన కళ్ళకు వచ్చి చెప్పేదో ఆ స్థాయిలో కథనాలను వండివార్చారు. కానీ ఏమైంది, 2014లో జగన్ని అంటే తొక్కి నారదీయాలనుకున్నారు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఆ రోజు జగన్ ఏం చెప్పిండు, మమ్మల్ని గట్టిగా కొట్టారు, తీసుకున్నాం, మేము అంతే గట్టిగా కొడతాం, చూపెడతామని చెప్పిండు. 2019లో చూసిరు కదా ప్రాక్టికల్గా 151 సీట్లు 22 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నాడు. అంటే ఏ స్థాయిలో ఆయన నిలబడితే ప్రజలంతా బ్రహ్మరథం పడతారు. నిజానికి నీ పేపరు, నీ తోగడ పేపరు, ఈ పాంప్లెంట్ లాంటి టిష్యూ పేపర్ను పకోడాలు కట్టుకోవడానికి తప్ప పనికిరాని ఈ పేపర్ను ఇవ్వడం అవుతాడా? ఇంటింటికి తీసుకెళ్ళి ఇప్పుడు ఫ్రీగా పంచిపెడుతున్నారు. నీ రాతలతో నా రాజ్యాలు కూలుతాయి అనుకుంటే అది ఎప్పుడో అంటే ఎన్టీ రామారావు నాటి కథలు కావచ్చేమో, కానీ కూలుతాయి అనుకుంటే చంద్రబాబు శాశ్వతంగా ఈ దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఇంకేదో ఉన్నత పదవులు ఉండేది. ఇప్పుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యి ఏదో పదవిలో కూర్చునేది. అట్లాంటి పప్పులు ఉడకవు అని చెప్పిన తర్వాత కూడా ఇట్లాంటి చిల్లర రాతలు, మకిలీ రాతలు ఇంకా ఎందుకు రాస్తున్నట్టు? అంటే ఏం లేదు, ఆ ముసలోనికి చిప్పు తప్పింది, కాడికి కాలు చాపి ఇంకా రేపో మాపో అన్నట్టు ఉంది. కనీసం అంటే తనకు ఎంతో మేలు చేసిన చంద్రబాబుకు ఎంతో కొంత ఇది ఒకసారి మేలు చేద్దామన్న ఉద్దేశంతో తప్పిస్తే ఇందులో జాతి ప్రయోజనాలు, కుల ప్రయోజనాలు తప్పిస్తే ఏమన్నా ఉందా అన్నది ఆలోచన. నిన్నటికి నిన్న చూసిరు కదా, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత జగన్కి ఎక్కడిది అని రాసిండు. జనాలు మొత్తం ఊస్తున్నారు. ఇట్లా ఏం లేదు, సింపుల్గా వీళ్ళు ఆల్రెడీ షిట్లో మునిగిపోయినారు, డీప్ షిట్లో డైవ్ చేసిర్రు. ఇంకా ఆ బురదను మకిలీ లేని ప్రతి ఒక్కళ్ళకు అంటించాలి, దాన్ని మీరు కడుక్కోవాలి అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం అనమాట. డిజిటల్ యుగం రా బాబు ఇది. మీ పిచ్చి కథలు, పచ్చ కథలు ఇంకా నడవని ఆల్రెడీ డిజిటల్ మీడియా ఎప్పటి నుంచో ఎన్నోసార్లు ప్రూవ్ చేస్తూనే ఉంది, రేపు కూడా ప్రూవ్ చేస్తుంది. అయినా మీరు మారాలంటే దానికి ఎవడేం చేయలేడు. ఇన్ని నీతులు చెప్తుండు కదా జే గ్యాంగ్ భూమంతరని. మరి ఇదే రామోజీరావు మార్గదర్శి కేసులో ఆల్రెడీ సిఐడి అరెస్ట్ చేయడానికి పోతే బెడ్ మీద కూర్చొని సెలైన్ లెక్కించుకున్న ఫోటోలు ఆల్రెడీ చూసినాం కదా. మరి ఆ నేరారోపణ మోపబడినప్పుడు నేను నిర్దోషిని నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదా? మార్గదర్శిలో కొన్ని వేల మంది 1,000 కోట్ల రూపాయలను డిపాజిట్లు చేస్తే వాటిని అక్రమదారులో రామోజీ ఫిలిం సిటీకి మళ్లించి పెట్టుబడుల పేరుతో ఎక్కడెక్కడో తీసుకెళ్ళి 1,000 ఎకరాల భూములు కొన్నది నిజం కాదా? ఆర్బీఐ, సెబీని వీటన్నింటినీ తప్పుదోవ పట్టించి 1,000 కోట్ల ఆస్తులకు పడగలెత్తింది నిజం కాదా? దాన్ని ప్రూవ్ చేయడానికి సిఐడిని రకరకాల దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపితే తోక ముడిచిన నువ్వు ఈరోజు జే గ్యాంగ్ భూమంతరాన్ని రాస్తావా? మరి సి గ్యాంగ్ చేసిన అక్రమాల గురించి, జయబేరికి కట్టబెట్టిన భూములను, ఈడ మణికొండ భూములను, కోకాపేట భూములను అయిన వాళ్లకు అస్మదీయులకు చంద్రబాబు నాయుడు కట్టబెట్టిన రోజు కళ్ళు దొబ్బినాయి. ఆ రోజు నీ పేపర్లో అక్షరాలు రాలేదే. మరి ఇట్లా తాడికాయ
సి గ్యాంగ్ భూమంత్ర అని ఆ రోజు రాయలేదు ఎందుకు? అంటే మనం చేస్తేనేమో సంసారం, అవతలోడు చేస్తేనేమో వ్యభిచారం. అంతేనా రామోజీ? ఇది సూపర్ సానిక్ యుగం, గుర్తుపెట్టుకో. జనరేషన్ ఎం, మిలీనియం సెంచరీలో ఉన్నాం. ఈ తరాన్ని మార్చడం అనేది అంత ఈజీ కాదు. ఇంకా ఎన్ని వాతలు తేలితే నీకు సిగ్గొస్తుంది. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం జరిగిన ఈ కేసును ముందరేసుకున్నావు, బాగానే ఉంది. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు 23 కేసులలో స్టేలు తెచ్చుకున్నాడు. 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడు ఆయన మీద విచారణలు స్టార్ట్ అయినాయి. కానీ మరి ఆ కేసుల మీద విచారణ గురించి ఏనాడన్నా రాసినవా నీ పేపర్లో? ఇవన్నీ మాట్లాడితేనేమో మీకు ఇంకా కడుపు మంట. నిజానికి ఈ వాన్పిక్ భూములకు సంబంధించి అంటే కోర్టులో కేసు తేలడంతోన నెల్లూరు, ప్రకాశం జిల్లాలు రెండు బాగా వెనుకబడిపోయినాయి. ఇప్పటికీ ఈ కేసులే కనుక లేకపోయి ఉండుంటే ఈ పాటికి ఆ జిల్లాలు ఎంతో పురోభివృద్ధి సాధించేవి. ఎందుకంటే అక్కడ ఓన్లీ ఇసుక నేలలు, రేగడి నేలలే ఉంటాయి తప్ప, అంటే వ్యవసాయానికి అనువైన భూములు కావు తప్ప పోర్టులు వెలిసేవి ఇప్పటికీ ఈ కేసులు కనుక లేకపోయి ఉంటే. దీనికి కారణం ఎవరు అనేది రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలే తీర్పిస్తారు. ఆల్రెడీ 2019లో ఒకసారి ఇచ్చిండ్రు. మరి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే వాన్పిక్ భూములను దారదత్తం చేసే కుట్ర చేయలేదా? మరి ఆనాడేమైనా నీ రాతలు? ఇవన్నీ జనం గుర్తించాలే. చూస్తూనే ఉండండి. ఇట్లాంటి రాతలకు కౌంటర్లను ఇంకా ప్రతిరోజు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దీంతోపాటు చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు ఎట్లాగో గెలుక్కుంటున్నారు కదా, ఆయన ఆకాశం మీద ఉమ్మేస్తే సూర్యుడికి చేట. జగన్ ఆల్రెడీ ఆకాశం ఎత్తుకెదిగిండు. దేశంలోనే ఏ నాయకుడు ఈ సాధ్యం కానని సీట్లతోన అంత బంపర్ మెజార్టీతో గెలిచి చూపించిండు. ఇప్పుడు ఇంకేమొచ్చినా ఆయనకు బోనసే. నువ్వు రాసే వెకిలి రాతలతోన జగన్ ఇమేజ్కి వచ్చే డ్యామేజ్ కానీ ఏమీ లేదనేది గుర్తించాలి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు మీద మోపబడ్డ కేసులు ఏంది, అవి ఏ స్థాయిలో ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇది ఇయాల్టి ఎక్స్క్లూజివ్ మైరా స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.